నామానికి స్తోత్రములు. దేవుని యొక్క మహాకృప చొప్పున ఈ ఏప్రిల్ మాసంలో మనలను ఎంతవరకు దేవుడు తన రెక్కల చాటున భద్రపరిచి ఉంచారు. ఉదయకాలమే దేవుని యొక్క కృప వార్తను మనం వినడానికి ఈ విధంగా కలుసుకోవడం దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప భాగ్యంగా ఎంచుకుంటూ ఉన్నాము. లేడీ విజ్డమ్ స్పీచెస్లో సెకండ్ స్పీచ్ని ఇప్పుడు మనం సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈరోజు మనం ఈ 8వ అధ్యాయంలో 9 నుంచి కొన్ని వచనాలను ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మని నడిపింపుతో వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. లెట్స్ ప్రే ఫర్ ద గైడెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, ఈ ఉదయకాల సమయంలో మీ బంగారు పాదముల చెంతకు మేము వచ్చి మరియా ఏ విధంగా అయితే ఉత్తమమైన దారిని ఎంచుకుని మీ పాదముల దగ్గర నేర్చుకుంటుందో, అలాగూ పరిశుద్ధాత్మని సహాయంతో మీ మాటలను నేర్చుకోవడానికి మేము వచ్చి ఉన్నాము. మా మైండ్స్ మార్తలాగా డిస్ట్రాక్ట్ అవ్వకుండా కాన్సన్ట్రేట్ చేస్తూ మా హృదయములు నాయన మీరు చెప్పేటువంటి వాటిని గ్రహించినట్లుగా మమ్మలను ఈ ఉదయకాలము ఆశీర్వదించమని వేడుకుంటూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మిమ్మల్ని మరి ఒకసారి మార్నింగ్ మెడిటేషన్కి ఆహ్వానిస్తూ ఉన్నాను. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 9-10 వచనాలు చదువుతున్నాను. అవి అన్నీ వివేకికి తేటగాను, తెలివి నొందిన వారికి యథార్థంగాను ఉన్నవి. వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించుడి. మేలిమి బంగారును ఆశింపక తెలివినందుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన హృదయంలకు దీవించునుగాక. Straight to him who understand and right to those who find knowledge. మనకు వివేకం కావాలి అంటే, మనం వివేకులముగా ఉండాలి అంటే, అవన్నీ వివేకికి తేటగాను అంటే there is a prerequisite, ఒక ముందస్తు అవసరత ఉంది. ఆ ముందస్తు అవసరత, వివేకం పొందడానికి ముందస్తు అవసరత ఏమిటంటే దేవునికి లోబడేటువంటి వారంగా ఉండాలి, సత్యము నాకు లోబడే వారంగా ఉండాలి. దేవునికి లోబడడం అంటే నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలను గైకొంటాడు అని యేసు ప్రభు చెప్పారు. సో దేవుని యొక్క ఆజ్ఞలను గైకొన్నప్పుడు మనం ఆయన యొక్క సత్య మార్గంలో నడుస్తాం. సో ఈ ప్రీరెక్విజిట్స్ని మనం ఫుల్ఫిల్ చేసినట్లయితే మనకు దేవుడు వివేకమును అనుగ్రహిస్తాడు. అవన్నీ వివేకికి తేటగాను అంటే యు విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ క్లియర్లీ, క్రిస్టల్ క్లియర్గా అన్ని విషయాలను మనం డిజర్న్ చేయడానికి దేవుడు జ్ఞానం అనుగ్రహిస్తారు. అలాగుననే ఇంకొక మాట ఏమంటున్నాడు, తెలివి నొందిన వారికి యథార్థంగాను ఉన్నవి. దేవుని యొక్క తెలివి మనకు కావాలి. ఇప్పుడు సొలొమోనుకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ప్రత్యక్షమయ్యి 1 Kings chapter 3లో మనం చదువుకోవచ్చు. ఆయనను నీకేం కావాలి కోరుకోమని చెప్పాడు. కోరుకోమని అన్నప్పుడు he did not ask for wealth, he did not ask for any other thing. తాను ఇక్కడ అధికారమును కానీ లేదంటే సంపదను కానీ కోరుకోకుండా దేవుని యొక్క జ్ఞానం కావాలని కోరుకున్నాడు. అందుకని అది ఏ విధంగా కోరుకున్నాడు అంటే, తండ్రి వద్ద నుంచి నేర్చుకొని ఉండవచ్చు, తాను కూడా మరి లేఖనములు తెలిసినటువంటి వాడు కనుక నా దేవుని నేనేం అడగాలి అనే తనకు వివేకం ఉంది, తర్వాత తెలివి ఉంది. అందుకే ఆ తెలివిని బట్టే దేవుని నాకు
జ్ఞానం ఇవ్వమని చెప్పాడు, జ్ఞానం ఇవ్వమని అడిగాడు. అందుకని ఇప్పుడు దైవ సంబంధమైనటువంటి వారు, లేదంటే దేవుని మాటకు లోబడేటువంటి వారికి ఏం అడగాలి దేవుణ్ణి అని వారికి బాగా తెలుస్తుంది. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు ఉన్నాడు అనుకోండి, దేవుని యొక్క ఆత్మ విషయములను ఏమాత్రమును అంగీకరించాడు. కొరింథీయులకు రాస్తున్నప్పుడు అపోస్తలుడు పౌలు 2వ అధ్యాయం 14వ వచనంలో ఈ విషయాన్నే చెబుతూ ఉన్నాడు. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరించడు. అయితే ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును. ఇప్పుడు ఈ ప్రకృతి సంబంధమైన మనుష్యుడు ఉన్నాడు కదా, ఆ ప్రకృతి సంబంధుడైన మనుష్యునికి దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు యొక్క మహిమ కనపరిచేటువంటి సువార్త ప్రకాశం వారి యొక్క మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేస్తుంది. 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు. చాప్టర్ 4లో 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండు నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేశారు. అందుచేతనే వారు దైవ సంబంధమైన విషయాలను, ఆత్మ సంబంధమైన విషయాలను ఏమాత్రమును అంగీకరించేవారిగా ఉండరు. ఇంకా వారి యొక్క కోరికలు, వారి యొక్క ఆశలు ఇవన్నీ కూడా లోక సంబంధమైనవిగానే ఉంటాయి. తెలివినొందిన వారికి అవి యథార్థంగా, అంటే జ్ఞానం యొక్క నోటి మాటలన్నీ కూడా నీతి కలిగినవి అని వారికి తెలుస్తుంది. అప్పుడు వారు ఏం ఆశించాలో, దేవుని ఏం అడగాలో అనేది స్పష్టంగా తెలుస్తుంది. అందుకే 10వ వచనంలో అంటున్నాడు, వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించుడి. వెండికి ఆశపడక. కీర్తనకారుడు 19వ కీర్తనలో 9-10 వచనాలలో ఏమంటున్నాడంటే, యెహోవా న్యాయ విధులు లెట్స్ సీ 19th chapter, 19th Psalm 19 verse 8 నుంచి చదువుతున్నాను. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరచిన ధర్మం నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. యెహోవా యందైన భయం పవిత్రమైనది, అది నిత్యం నిల్చును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలం న్యాయమైనవి. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి. తేనె కంటెను, జుంటి తేనె ధారల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభం కలుగును అంటున్నాడు కీర్తనకారుడు డేవిడ్ అంటూ ఉన్నాడు. బంగారం కంటే, విస్తారమైన మేలిం బంగారం కంటే దేవుని యొక్క న్యాయ విధులు కోరదగినవి అని అంటున్నాడు. ఇక్కడ సొలొమోన్ ఏమంటున్నాడు, వెండికి ఆశపడక నా ఉపదేశం అంగీకరించుడి, మేలిమి బంగారు నాశింపక తెలివి నొందుడి. సో ఇన్స్ట్రక్షన్ ఇన్స్టెడ్ ఆఫ్ సిల్వర్, knowledge. You have to ask for knowledge or desire for knowledge rather than choice gold. ఇక్కడ 19వ కీర్తనలో విస్తారమైన మేలిమి బంగారు కంటే కోరదగినవి అంటున్నాడు. సొలొమోన్ ఏమో మేలిమి
ఇప్పుడు మనకు బాగా వెల్త్ ఉంది అనుకున్నాం, మనం బాగా సంపాదించాము, మన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, లేదంటే మన దగ్గర చాలా మెటీరియల్ థింగ్స్ ఉన్నాయి, గోల్డ్, సిల్వర్, ప్రెషస్ జెమ్స్, ఇంకా అరుదైన రత్నాలు, జాతి రత్నాలు మన దగ్గర ఉన్నాయి అనుకోండి. కొన్ని రాళ్ళు అయితే బంగారం కంటే చాలా కాస్ట్లీగా ఉంటాయి. సో వీటన్నింటి వలన మనకు ఈ లోకంలో సంతోషం, సమాధానం కలుగుతుందన్న హామీ మనకు ఇవి ఇవ్వగలుగుతాయా? సంపద మనకు హామీ ఇవ్వగలుగుతుందా? లేదు. అంటే ఈ మన దగ్గర ఉన్నటువంటి సంపద మరణం తర్వాత మనతో కూడా వస్తుందా? ఇవి మనకు మరణించిన తర్వాత ఏమైనా ఉపయోగపడతాయా అని ఆలోచన చేస్తే అందరికీ తెలిసింది. ఈ లోకస్తులు కూడా చెప్తుంటారు, మనం చనిపోయేటప్పుడు ఏమీ తీసుకొని పోము అని చెప్తుంటారు. తిమోతికి రాస్తూ మొదటి పత్రికలో 6:7 అపోస్తలుడు పౌలు అదే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకురాలేదు, దీనిలో నుండి మనం ఏమీ తీసుకొని పోలేము. అందుకే ధనవంతులు అవడానికి అపేక్షించవద్దు అని చెప్తున్నాడు. ధనవంతులు అవడానికి అపేక్షించేవారు శోధనలోను, ఊరిలోను, అవివేకయుక్తములను, హానికరములను అయిన అనేక దురాశలలో పడిపోతారు. విశ్వాసులు కూడా కొందరు ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకున్నారు అని చెప్తున్నాడు. 7, 8, 9 వచనాలు చూసినట్టయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 7, 8, 9, 10 వచనాలలో ఈ విషయాలు చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు బిలియనేర్స్ ఉన్నారు అనుకుందాం. బిలియనేర్స్ కూడా వారంతా వారు సంపాదించిందంతా ఈ భూలోకంలోనే విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. వారు వెళ్ళేటప్పుడు he cannot even take a piece of cloth along with him. అందుకనే కొన్ని జాతుల వారు, కొన్ని మతాల వారు ఈ మరణించిన తర్వాత వారి మీద వస్త్రములను కూడా తీసేసి వారిని దహన సంస్కారాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే when we came naked into this world, so we will go naked అని చెప్పి వారి వస్త్రాన్ని కూడా తీసేసుకుంటూ ఉంటారు. సో ఈ లోక సంపద కలిగినటువంటి వారికి దైవిక జ్ఞానం ఉంటుందా అంటే, దైవిక జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటేనే, మన దగ్గర సంపాదన ఉన్నందువల్ల, లేదంటే మన దగ్గర డబ్బులు ఉన్నందువల్ల, మనకి ఆస్తుపాస్తులు ఉన్నందువలన మనకి సంతోషం కలుగుతుంది, మనకు జ్ఞానం వస్తుంది అని అనడానికి లేదు. జ్ఞానం అంటే దైవిక జ్ఞానమే. ఈ లోక జ్ఞానం దేవుని యొక్క దృష్టిలో అది ఎందుకు పనికిరానటువంటిది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫిల్త్ దేవుని యొక్క దృష్టిలో. అందుకని దైవ జ్ఞానం మనకు కావాలి. ఆ దైవ జ్ఞానం లేకపోతే మనం ఏం చేస్తామంటే, రాజుల గ్రంథంలో ఎలీషా దగ్గర ఒక అసిస్టెంట్ ఉన్నాడు, గెహాజీ అనేటువంటి వాడు. ఈ గెహాజీ అనేటువంటి వాడు నయమాను కుష్ఠరోగంతో వచ్చినప్పుడు ప్రవక్త తన దగ్గర నుంచి ఏమీ తీసుకోలేదు, చాలా డబ్బు తీసుకొచ్చాడు. వెండి తీసుకొచ్చాడు, వస్త్రాలు తీసుకొని వచ్చాడు. ఇవన్నీ తీసుకొని వస్తే అవేమి నాకు వద్దని చెప్పేశాడు ప్రవక్త. కానీ దాని మీద ఆశ కలిగినది ఈ గెహాజీకి, దేవుని యొక్క బిడ్డ దగ్గర ఉంటున్నప్పటికీ కూడా. అందుకే కొందరు ధనవంతులగుటకు ఆశించి శోధనలోను, ఒరిలోనూ పడిపోయారు, దురాశలో పడిపోతారు అని చెప్పాడు కదా అపోస్తలుడు పౌలు. అలాగా దురాశలో పడిపోయాడు, వెళ్ళాడు. ఎఫ్రాయిము మన్యం నుంచి చుట్టాలు వచ్చారు మా ప్రవక్త గారి దగ్గరికి, మా యజమాని దగ్గరికి. కాబట్టి నాకు 2 మణుగుల వెండిని ఇవ్వమన్నాడు, 2 దుస్తుల బట్టలు, అంటే 2 pairs of clothes కావాలని అడిగాడు. ఇతనికి వివేకం ఉందా లేదా, దేవుని యొక్క జ్ఞానం ఉందా లేదా అంటే, దేవుని యొక్క జ్ఞానం లేదు కాబట్టి ఈ లోక సంబంధమైనది కావాలని కోరుకుంటున్నాడు. వెండికి ఆశపడక నా ఉపదేశం అంగీకరించుడి అంటుంది లేడీ విజ్డమ్. సో వెండికే ఆశపడుతున్నాడు. సరే బాబు, 2 మణుగుల వెండి అంటే 4 మణుగుల వెండి తీసుకెళ్ళు, డబుల్ తీసుకెళ్ళు అని 2 సంచుల్లో వేసి తన పని వానినిచ్చి పంపించాడు నయమాను.
అది తీసుకొని వెళ్ళిన తర్వాత ఏమొచ్చింది? తనకు వెండి సంపాదించుకుందాం అనుకుంటే కుష్ఠరోగాన్ని సంపాదించుకున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? మేలిమి బంగారు నాశింపక తెలివినందుడి అని ఈ లేడీ విజ్డమ్ అంటుంది. ఆకాను గురించి మనం ఈ అధ్యాయం ధ్యానం చేస్తున్నప్పుడే మాట్లాడుకున్నాము. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనంలో చూసినట్టయితే ఆకాను ముందుగా శపితమైన దానిలో దేన్ని కూడా మీరు తీసుకోకూడదని జాషువా చెప్పినా కూడా తాను ఏం చేశాడు? ఒక షీనారు వస్త్రాన్ని, 200 తులముల వెండిని, తర్వాత ఒక 50 తులముల బంగారు కంపెనీ, ఒక గోల్డ్ బార్ కావాలని చెప్పి దానిని చూచి ఆశపడి తీసుకొని వచ్చి తన డేరాలో దాచిపెట్టుకున్నాడు. దానివలన ఏమైంది? తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. తన కుటుంబం యొక్క ప్రాణాలు పోవడానికి కారణమైంది. సరే, దీన్ని మరి మనం ఏమని పిలుస్తాము? దీన్ని జ్ఞానం అంటామా, అజ్ఞానం అంటామా? దైవిక జ్ఞానం కావాలి. దైవిక జ్ఞానం కావాలని మీరు ఆశించండి. వెండి కోసం ఆశించొద్దు, నా ఉపదేశం అంగీకరించండి. మేలిమి బంగారు నాశింపక తెలివినొందుడి. అందుకే కీర్తనకారుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నా యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలం న్యాయమైనవి. బంగారు కంటేనో విస్తారమైన మేలిమి బంగారు కంటేనో కోరదగినవి. సో మనం కోరుకోవలసిన వాటిని కోరుకోకుండా ఇహలోక సంబంధమైన వాటిని కోరుకొనుట వలన దురాశలో పడిపోయి వారి యొక్క ప్రాణములను పోగొట్టుకున్నటువంటి వారు అనేక మంది ఉంటూ ఉన్నారు. అనేకమైన ఎగ్జాంపుల్స్ మన జీవితాలలో, మన సొసైటీలో చూస్తున్నాం, పరిశుద్ధ గ్రంథంలో కూడా చూస్తూ ఉన్నాము. లూకాసు వార్త 19వ అధ్యాయంలో యేసు ప్రభువు లాజరు ధనవంతుని గురించిన వృత్తాంతాన్ని చెప్పారు. అతడు ఉదా రంగు వస్త్రాలు, సన్నని నార వస్త్రాలు వేసుకుంటూ ఉన్నాడు. తర్వాత చక్కగా భోజనం చేస్తున్నాడు. సంప్షియస్ ఫుడ్ ఉంది. తనకు ఏమాత్రం కొదువు లేదు, అయితే జ్ఞానం లేదు. తాను చనిపోయిన తర్వాత పాతాళానికి వెళ్ళిపోయాడు. ఆ పాతాళంలోకి వెళ్ళిన తర్వాత చాలా బాధపడుతూ ఉన్నాడు. అయితే తన ఇంటిలోనే ఒక దరిద్రుడైన వాడున్నాడు, లాజరు ఉన్నాడు. తనకు దైవిక జ్ఞానం ఉంది. తనకున్నటువంటి ఆ బాడీ సోర్స్ తనను బాధ పెడుతున్నప్పటికీ కూడా దేవుని యొక్క జ్ఞానం కలిగిన వానిగా, ఈ లోకంలో నాకు కావాల్సింది ఏంటి? ఇవి కాదు కావాల్సింది, నాకు దేవుడు కావాలి. నాకు ఉదారంగు వస్త్రాలు వద్దు, నాకు సుఖ సంతోషాలు ఈ లోకంలో వద్దు, నాకు ఈ లోక యాత్ర ముగించిన తర్వాత కావాలి అవి అని తాను జ్ఞానవంతునిగా కోరుకొనవలసిన వాటిని కోరుకున్నాడు. దేవునితో మంచి సంబంధం కలిగిన వానిగా ఉన్నాడు. ఆయన న్యాయ విధులను అనుసరించి జీవించేవానిగా ఉన్నాడు. కాబట్టే అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు తీసుకొని పోబడ్డాడు. అక్కడ చక్కగా సమాధానాన్ని పొందుతూ ఉన్నాడు. సో మనం ఇన్స్ట్రక్షన్ని, దేవుని యొక్క మాటలను మనం కోరుకునే వారంగా ఉండాలి. చాయిస్ గోల్డ్ కంటే, అంటే మేలిమి బంగారం కంటే కూడా తెలివినందడానికి ఆశపడే వారంగా ఉండాలి అని చెప్తోంది లేడీ విజ్డమ్. 11వ వచనం, జ్ఞానం ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తులేవియు దానితో సాటి కావు. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. విజ్డమ్ ఈజ్ బెటర్ దాన్ జ్యువెల్స్ అని, తర్వాత రూబీస్ అని, ఇంకా కొన్ని ట్రాన్స్లేషన్స్లో దీనిని రూబీస్ అని పిలుస్తున్నారు, తర్వాత జ్యువెల్స్ అని పిలుస్తున్నారు, లేదంటే ప్రెషస్ స్టోన్స్ అని చెప్పి మనం దీనిని గురించి ఇక్కడ ట్రాన్స్లేషన్స్లో చూస్తూ ఉంటాము. కాబట్టి విజ్డమ్ ఈజ్ బెటర్ దాన్ ద ప్రెషస్ జెమ్స్. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. కాబట్టి దేవుని యొక్క జ్ఞానము, దాని వలన వచ్చేటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి కదా, దాని వలన మనకు కలుగు ఫలితం, దాని వలన కలుగు
ఏమంటాము, ద బెనిఫిట్స్ దట్ వీ గెట్ ఫ్రమ్ దిస్ ఆర్ కెనాట్ బి కంపేర్డ్ విత్ గోల్డ్, సిల్వర్ ఆర్ జ్యువెల్స్. జెమ్స్తో మనం రత్నములు, తర్వాత కెంపులు, దేనితో కూడా మనం పోల్చడానికి లేదు. ఇవేమి కూడా జ్ఞానం నాకు సమానం కాదు అని చెప్తున్నాడు. అందుకే రాదర్ దాన్ ఆస్కింగ్ ఫర్ వెల్త్ ఆర్ పవర్, సోల్మన్ ఆస్క్డ్ ఫర్ విజ్డమ్. నాకేం కావాలి అని అన్నాడు. లెట్స్ సీ 1 Kings chapter 3లో 1 Kings chapter 3లో దేవుని ఏమడుగుతూ ఉన్నాడంటే, రాత్రి వేళ దేవుడు స్వప్నమందు ప్రత్యక్షమయ్యాడు సొలొమోనుకు. నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగమని దేవుడు సెలవియ్యగా, నీ దాసుడును నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలంగా సత్యంగా నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించను గనక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షము అగుపరిచి ఈ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనం మీద అతని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపించావు. 7వ వచనంలో చదువుతున్నాను. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యం. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనములకు న్యాయం తీర్చునట్లు నీ దాసుడనైన నాకు వివేకం గల హృదయం దయచేయము. దేవుడు అంటున్నాడు, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహింపుమని నీవు అడిగితివి. కాబట్టి నీకు వివేకం గల హృదయం ఇస్తున్నాను. అలాగే ఐశ్వర్యమును ఘనతను అడగకపోయినను నేను వాటిని నీకు ఇస్తున్నాను. సో ఏం అడగాలనేది సొలొమోనుకి తెలుసు కాబట్టి దానిని కోరుకుంటున్నాడు. అంతేగాని నాకు శత్రువుల ప్రాణాన్ని ఇవ్వు, లేదంటే ఇంకొకటి ఇవ్వు, ఈ లోక సంబంధమైనది అది ఇవ్వు, నాకు ఒక ఇల్లు ఇవ్వు, నాకు 5 ఎకరాల పొలం ఇవ్వు. ఇప్పుడు మనందరం కూడా కోరుకునేవి ఇలాగే ఉంటాయి. చాలామంది ఎక్స్పెన్సివ్ కార్స్ కావాలని కోరుకుంటారు. అంటే మామూలుగా ఇల్లు లేని వారు ఇల్లు కావాలనుకుంటారు, కానీ ఇల్లు ఉన్నవారు నాకు ఒక మ్యాన్షన్ కావాలనుకుంటారు. మామూలు కారు ఉన్నటువంటి వాళ్ళు చాలామంది లేనటువంటి వారు ఉంటారు. వారు ఒక కారు ఏదన్నా ఉంటే బాగుండు అని అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇది మిడిల్ క్లాస్కి బాగా అవసరం అయిపోయింది. సరే, కారు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, నాకు ఇంకా ఎక్స్పెన్సివ్ కారు కావాలని అనుకుంటారు. 5 కోట్ల కారు, 2 కోట్ల కారు, ఇలాగా ఎక్స్పెన్సివ్ కార్స్లో వెళ్తే వారి యొక్క స్టేటస్ తెలియచేయడానికి అలాంటివి కావాలని కోరుకుంటారు. ఇంకా కొంతమంది అయితే ప్రైవేట్ జెట్స్ కావాలనుకుంటారు, ప్రైవేట్ ఐలాండ్స్ కావాలనుకుంటారు. ఇలాగా మనుషుల యొక్క ఆశలకు హద్దంటూ ఏది కూడా లేనేలేదు. ఇవన్నీ కూడా మానవులు కోరుకునేటువంటివి. కానీ మీరు కోరుకోవలసినవి ఏమిటి అనేది జ్ఞానం మనకు చెప్తుంది. జ్ఞానం ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువైన సొత్తులేవి దానితో సాటి కావు. యూ కెన్ నాట్ కంపేర్ దెమ్ విత్ ఎనీథింగ్. అందుకనే మానవులు ఈ లోకంలో ఉన్నటువంటి వారు, లేదంటే ప్రకృతి సంబంధమైన మనుషులు అరుదైన రత్నాలు, లోహాలు కావాలని కోరుకుంటూ ఉంటారు. ఇప్పుడు బెరల్ అని ఒక రెడ్ బెరల్ అని ఒకటి ఉంటుంది. దాన్ని వైడూర్యం అని అంటాము. ఇది బంగారం కంటే 1000 రెట్లు విలువైనటువంటి, దానికి బంగారం కంటే కాస్ట్ ఎక్కువ. ఇంకా మనకు మస్గ్రావిట్ అని ఒక జెమ్ స్టోన్ ఉంటుంది, ఒక రత్నం అనుకుందాము. ఆ జెమ్ స్టోన్ గోల్డ్ కంటే 4000 రెట్లు ఎక్కువ విలువ కలిగినటువంటిది. సో బెరల్, మస్గ్రావిట్, ఇంకా డైమండ్స్, ప్లాటినమ్, ఇవన్నీ కూడా చాలా విలువైనటువంటివి. గోల్డ్ కూడా సిల్వర్ కంటే చాయిస్ గోల్డ్ అని అంటున్నాడు కదా, మేలిమి బంగారం. ఈ మామూలుగా గోల్డే 15 రెట్లు సిల్వర్ కంటే ఎక్కువ కాస్ట్ ఉంటుంది.
మనకి ఇవన్నీ కావాలని కోరుకుంటాం, కానీ ఈ లోకంలో మాకు జ్ఞానం కావాలని కోరుకునే వారు చాలా తక్కువ మంది ఉంటారు. విలువగల సొత్తులేవి దానితో సాటి కావు. అందుకే ఈ లూకాసు వార్త 9వ అధ్యాయంలో యేసు ప్రభు అక్కడ ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుని గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, వానికి బాగా పంటలు పండాయి. లూకాసు వార్త 9వ అధ్యాయంలో అతనికి ఏం కావాలనుకున్నాడంటే, నా కొట్లన్నింటినీ కూడా పడగొట్టి నేను పెద్దవి చేసుకుంటాను అని చెప్పి అంటాడు. అప్పుడు ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నారు కాబట్టి నీ ప్రాణం పోగొట్టుకుంటే ఏమిటి లాభం అని అంటున్నాడు. అలాగా తన ప్రాణమును రక్షించుకొనుగోరుడు వాడు దానిని పోగొట్టుకుంటాడు. ఒక లోకమంతకుడు సంపాదించుకొని తాను పోగొట్టుకొనిన ఎడల లేక నష్టపరుచుకొనిన ఎడల వానికి ఏం ప్రయోజనం అని అడుగుతూ ఉన్నాడు దేవుడు, యేసు ప్రభు. కాబట్టి ఇవన్నీ కూడా మనం సంపాదించుకున్న తర్వాత చాలామంది చాలా ఆస్తులు కూడా పెట్టుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా సంపాదించిన తర్వాత వారి యొక్క ప్రాణం, ఇప్పుడు ధనవంతుడు ఉన్నాడు కదా, ఆ ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? లూకాసు వార్త 16వ అధ్యాయంలో పాతాళంలోనికి వెళ్ళిపోయాడు. అదే లాజరస్ ఎక్కడికి వెళ్ళాడు? దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళాడు. ఇప్పుడు దేవుడు లేకుండా చనిపోతే ఈ ధనవంతుడు లాగానే మనం కూడా పాతాళానికి వెళ్తాం. ఆ తర్వాత నరకంలో పడవేస్తారు. అక్కడ ఏడుపు పండ్లు కొరుకుతా ఉంటాయి. మన గోల్డ్, మన సిల్వర్, మన రెడ్ బెరల్, తర్వాత మన మస్ గ్రావైట్, మన డైమండ్స్, మన ప్లాటినం, మన ఎక్స్పెన్సివ్ కార్స్, మన ప్రైవేట్ జెట్స్, మన ప్రైవేట్ ఐలాండ్స్, ఇవన్నీ కూడా ఏమైపోతాయి? అన్నీ కూడా శుద్ధ దండగా, ఏది కూడా ప్రయోజనము లేనటువంటిది. కాబట్టి మనం ఈ లోకంలో ఉంటుండగా దేనిని కావాలని కోరుకోవాలని అనుకోవాలో, దేనిని మనం కోరుకోవాలో దానిని కోరుకోవడానికి దేవుడు ఈ ఉదయకాలమందు మనకి ఉపదేశమును చేస్తూ ఉన్నాడు. ఎవరైతే దేవుని యొక్క మాటను అంగీకరిస్తారో వారు ఈ లోకంలోనికి మనం ఏమి కూడా తీసుకొని రాలేదు. వెళ్ళేటప్పుడు మనం ఏమి కూడా తీసుకొని వెళ్ళం. కనుక మనం దేవుని మార్గంలో జీవించి, లాజరస్ ఏ విధంగా అయితే కష్టపడుతున్నా కూడా, ఈ లోకంలో కష్టంగా జీవిస్తూ ఉన్నా కూడా, తినడానికి he was eating the crumbs of bread that were fallen from the table of the rich man. ఆ ధనవంతుని యొక్క బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్కలు ఏరుకొని తింటూ ఉన్నాడు. అయినా కూడా దేవుని మార్గంలో నడుచుకుంటూ ఉన్నాడు. అందుకే తాను అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడ్డాడు. ఈ ఉదయకాలమందు మన పరిస్థితి ఏంటి ఆలోచన చేయమని దేవుడు మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు. వేర్ విల్ వి గో ఇఫ్ వి డై? ఎందుకంటే మనం ఈ లోకంలోనివి అన్నీ కలిగి ఉండి మన ప్రాణాన్ని పోగొట్టుకుంటే మనకేం లాభం లేదు. అందుకని మన ప్రాణం దేవుని దగ్గరకు వెళ్ళాలంటే, మన ఆత్మ దేవుని సన్నిధిలో సంతోషాన్ని అనుభవించాలి అంటే, దేవుని యొక్క ఉపదేశములను మనం కోరుకునే వారంగా ఉండాలి. అందుకు దేవుడు మనకు కృప చూపించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, ఈ లోకంలో మేము ఏం కోరుకోవాలో మీ జ్ఞానంతో మాత్రమే తెలుస్తుంది ప్రభువా. ప్రవక్త అయిన ఎలీషా దగ్గరే ఉంటూ ఉన్నాడు గెహాజీ, కానీ తాను కోరుకోవలసిన దానిని కాకుండా వెండి కావాలని కోరుకున్నాడు. తద్వారా కుష్ఠరోగంను సంపాదించుకున్నాడు ప్రభువా. ఆకాను కూడా ఒక షీనారు వస్త్రాన్ని, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఆ బంగారు కమ్మి కావాలని కోరుకున్నాడు. తన ప్రాణాన్నే పోగొట్టుకున్నాడు. ఒకటి సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏం లాభం అని మీ కుమారుడు యేసు ప్రభువు చెప్తూ ఉన్నారు. ధనవంతుడు ప్రభువా ఉదారంగు వస్త్రాలు బహుగా ధరించుకుంటున్నాడు, బహుగా సుఖిస్తూ ఉన్నాడు. ఆయన సాంప్చువస్ ఫుడ్ని తింటూ ఉన్నాడు. మీరు కావాలన్న ఆలోచనే లేకుండా జీవిస్తూ ఉన్నాడు.
నీతివంతమైన జీవితాన్ని జీవించాలని ఆలోచన కూడా లేకుండా ఉన్నాడు. తాను చనిపోయాడు, పాతాళమునకు కొనిపోబడ్డాడు. కానీ ప్రభువా, లాజరు అయితే మీకు నమ్మకస్తునిగా జీవించాడు కాబట్టి అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు తీసుకొని పోబడ్డాడు. ఆయన మేము ఇవన్నీ చదువుతున్నాం, వింటున్నాం, జ్ఞానము ఘోషిస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథంలో జ్ఞానమయ్యున్న యేసుక్రీస్తు మాటలు మాకు నాయన వినిపిస్తూ ఉన్నాయి, చదువుతూ ఉన్నాము. అనేకమైన సార్లు వీటినే రిపీట్ చేస్తూ ఉన్నాం. కానీ మేము ఏం కోరుకుంటున్నామో ప్రభువా, మేము ఒకసారి పరిశీలన చేసుకొనుటకు, మా ప్రయారిటీస్ ఏంటో మేము ఒకసారి నాయన ఈ లోకంలో ఉంటుండగానే వాటిని మేము ప్రభువా ఎగ్జామిన్ చేసుకొని సరైన చాయిసెస్ని చేసుకొనుటకు మాకందరికీ కృప చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా ప్రభు నామంలో వందనాలు చెల్లించుకుంటున్నాము. దేవుని యొక్క న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలం న్యాయమైనవి, అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటే జుంటి తేనె ధారల కన్నా మధురమైనవి కనుక వాటిని మనం కోరుకుందాం. దేవుడు మనల్ని ఆ విధంగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.